మంచు వారి కుటుంబ వివాదం అందరికీ తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి. వాస్తవంగా విష్ణు, లక్ష్మి ఒక తల్లి బిడ్డలు, మనోజ్ మరొక తల్లి బిడ్డ. ప్రస్తుతం మనోజ్ గారి తల్లితోనే అక్కడ మోహన్ బాబు గారి కాపురం. అంతకు ముందు ఉన్నటువంటి మహిళ ఎవరైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల తర్వాత. అయితే ఇక్కడ అసలు అంశం వల్ల ఏంటంటే అప్పుడంతా పెద్దగా ఎవరికి జనానికి తెలియదు. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాలు, మనోజ్ ఎదురు తిరగడం, గత 5-6 నెలల నుంచి జరుగుతున్న సంఘటనలు, కేసులు, వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు, వీటన్నిటి మధ్యన ఆల్రెడీ మోహన్ బాబు దాంట్లో రాసేసినటువంటి ఏదైతే ఇంతకుముందే విల్లు రాసేశారు, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇలాంటి ఇష్యూస్లో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే లక్ష్మి ఏం చేస్తుంది, మంచు లక్ష్మి ఎందుకని మాట్లాడట్లేదు అన్నటువంటిది ఇంతకుముందే అనుకున్నాం. వాస్తవంగా వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ మంచి దోస్తీ, మనోజు లక్ష్మి మంచి దోస్తీ. అక్కడ విష్ణు తండ్రి చాటు బిడ్డగానే లేదా తండ్రి మాటల్ని అమలు చేసే బిడ్డగానే పెరిగాడు. అట్లాంటిది ఇప్పుడు లక్ష్మి కూడా వదిలేసేసి శాంతం ఈ వ్యవహారంలో ఎందుకుంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. మంచు లక్ష్మి ఏదైతే హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి సెలబ్రిటీ ఫ్యాషన్ షో జరుగుతుంటే అక్కడ జరిగినటువంటి ఈవెంట్లో మనోజ్ అలాగే మౌనిక పాల్గొన్నారు. మనోజ్ గబక్కన లక్ష్మిని అలాగా టచ్ చేయగానే ఒక్కసారిగా కంట తడి పెట్టినటువంటి దృశ్యం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇది సంచలనాత్మకమైనటువంటి సంఘటన అయింది.